రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ రేపు వివరాలు వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ రేపు వివరాలు వెల్లడించనుంది. అయితే ఎన్ని దశలో ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం రేపు షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ రిలీజ్ చేయబోతుంది. మరి ఈ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఒక ఇన్విటేషన్ మీడియాకి పంపించడం జరిగింది. మరి ఎన్నికల షెడ్యూల్ రేపు రిలీజ్ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం ఎన్ని పేస్టల్లో చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు షెడ్యూల్ వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు తాజాగా షెడ్యూల్ రావడం ఇక ఎన్ని ప్లేసుల్లో వస్తుంది, ఎలా వస్తుంది చూడాలి. ఎందుకంటే రేపు షెడ్యూల్ వచ్చిందంటే ఇంకా పోలింగ్ అనేది ఇంకా 1 మంత్ టైం ఉంటుంది. అంటే ఏప్రిల్ 16th నుంచి 20 మధ్యలో పోలింగ్ ఉంటుంది. అలాగే మే 20 తర్వాత ఫలితాలు అన్ని వస్తా ఉంటాయి. మరి ఈ మే 20 కల్లా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. టోటల్ గా కూడా 2 నెలల టైంలో ఎలక్షన్ కమిషన్ మొత్తంగా కూడా టోటల్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్ అనేది రేపు రావడంతో అక్కడి నుంచి 2 మంత్స్ మనం గ్యాప్ పెట్టుకోవాలి. 2 మంత్స్ గత ఏడాది కూడా అదే విధంగా జరిగింది. ఈసారి కూడా అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాలు అన్ని సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను పంపించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఆ మేరకు కేంద్రం కూడా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే వీవీప్యాట్లు, ఈవీఎంలు ఎక్కడెక్కడ పంపించాలన్నింటినీ కూడా పంపించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ నుంచి నిన్న ఎన్నికల ఏర్పాట్లపై చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు 2 కొత్త కమిషనర్లు కూడా యాడ్ అయ్యారు. మొత్తం 3 కమిషనర్లు కూడా కమిషన్ ఈ రోజు ఉంది కాబట్టి ఎన్నికల ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల సీఈఓలు, చీఫ్ సెక్రటరీస్, డీజీపీలు, సీఎంలతో మాట్లాడి రేపు మధ్యాహ్నం 3కి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ రేపు వివరాలు వెల్లడించనుంది. అయితే ఎన్ని దశలో ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ రేపు వివరాలు వెల్లడించనుంది. అయితే ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఎన్నికలకు కసరత్తు పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ రేపు వివరాలు వెల్లడించనుంది. అయితే ఎన్ని దశలో ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం రేపు సాయంత్రం 3 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల భవన్లో నిర్వచన భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం పైన దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్ల నియామకం పెండింగ్ లో ఉండేది. అయితే నిన్న అవి కూడా పూర్తి అయిపోయింది. ఈ రోజు వాళ్ళు బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి జాతీయ స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా, రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు కాబోతా ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలతో పాటు అటు సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక, దాంతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉప ఎన్నికలు కూడా, ఆ ఎమ్మెల్యేల ఖాళీతో ఏర్పడినటువంటి ఉప ఎన్నికలు కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. అయితే పార్లమెంట్ కు సంబంధించి ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు? గతంలో 5 నుంచి 7 దశల వరకు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఈసారి కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాల ఎన్నికలు కూడా దానికి సింక్ అయి ఉంటాయి కాబట్టి, 5 రాష్ట్రాల ఉప ఎన్నికలు కూడా సింక్ అయి ఉన్నాయి కాబట్టి ఆ డేట్ లో అవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల పర్యటన చేసింది. మొన్ననే తెలంగాణ ఎన్నికల నిర్వహణ కూడా పూర్తి చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు కూడా పర్యటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో సహా మిగతా అన్ని రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ చివరి రాష్ట్రంగా వాళ్ళ పర్యటన సాగింది. సో ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 3 గంటలకి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రధానమంత్రి, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ రోడ్ షోలు, బహిరంగ సభలకు కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కాబట్టి, సో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ నేపథ్యంలోనే అన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర బలగాలు, అదేవిధంగా ఈవీఎంలు, అదేవిధంగా పోలింగ్ సెంటర్ల ఏర్పాట్లు ఇవన్నీ పరిశీలించి వాటికి సంబంధించినటువంటి పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ రేపు ఏర్పాటు చేయబోయేటువంటి ప్రెస్ మీట్ మీద మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, ప్రజలు కూడా ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.